అందరూ మైనీస్ అంటే బహుశా స్టోర్లో కొంటూ ఉంటారు, లేదా బయట మైనీస్ హెల్దీ కాదని చెప్పి యూజ్ చేయరు. కానీ ఇవాళ మనం ఇంట్లోనే సూపర్ టేస్టీ క్రీమీ వెజ్ మైనీస్ తయారు చేద్దాం, అది కూడా చాలా ఈజీగా. ఇదిగో ఈ మాయాజాలం ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక హాఫ్ కప్ జీడిపప్పుల్ని 1 గంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ఒక 50 గ్రాముల పన్నీర్ వేసుకోండి. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. సో ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన జీడిపప్పులను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, లేదు మీ దగ్గర మిరియాల పొడి లేదు అనుకుంటే మిరియాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మిక్సీ అయ్యాక బాగా గ్రైండ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాలేదు కాబట్టి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. మీరు దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే వాటర్కి బదులు మొత్తం ఆయిల్ తోటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ఇన్స్టెంట్గా యూజ్ చేద్దామని చెప్పి కొంచెం వాటర్ తోటే గ్రైండ్ చేసుకున్నాను. అంతేనండి, ఇంట్లోనే తయారు చేసుకునే ఫ్రెష్ మైనీస్ రెడీ అయిపోయింది. అది కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా హెల్దీ వేలో రెడీ అయిపోయింది. ఇక ఈ మైనీస్ని మనం బ్రెడ్, బర్గర్, శాండ్విచ్, రోల్స్ ఇలా చాలా వాటితో సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.